మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800 3030. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో 408 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఇప్పటికే అధికార యంత్రాంగం నుంచి సమాచారం అందుతోంది. మున్నేరుకు కూడా వరద ఉధృతి ప్రవాహం కొంత తగ్గుతున్నట్టు మనకు అధికార యంత్రాంగం నుంచి అయితే సమాచారం అందుతుంది. ప్రస్తుతం 11.50 అడుగుల వద్ద సరిగ్గా ఉదయం 10 గంటలకు ఖమ్మం వద్ద మున్నేరు నీటి మట్టం అయితే నమోదైంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. మున్నేరు ఎగువ ప్రాంతం నుంచి వచ్చినటువంటి భారీ వరదతో ప్రస్తుతం దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చాలా కళ్ళకట్టు వచ్చినట్టు కూడా చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తంగా గడిచిన వారం రోజుల కాలంగా మున్నేరు పరివాహక ప్రాంతంలో జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. చాలా కుటుంబాలు కుదేలైనటువంటి పరిస్థితి, వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా సంభవించింది. కానీ మరోవైపు వరద సహాయక చర్యలకు ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షం కొంత ఆటంకం కలిగిస్తుంది. ఇప్పటివరకైతే అటు మున్నేరు పరివాహక ప్రాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. భారీ యంత్రాల సహాయంతో పూర్తిగా మున్నేరు నుంచి వరద నుంచి వచ్చినటువంటి చెత్తను పూర్తి స్థాయిలో తొలగిస్తూ అటు కుటుంబాలకు సంబంధించినటువంటి నష్టం సంబంధించినటువంటి ప్రాథమిక సర్వే చేస్తూ అధికార యంత్రాంగం సమగ్ర సర్వే కూడా ఇప్పటికే చేపట్టింది. దాదాపు కొన్ని వేల కుటుంబాలు నిరాశ్రయాలైనట్టు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళందరికీ తక్షణ పరిహారం కింద 10,000 రూపాయలను కూడా ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సమగ్ర వివరాలు, కుటుంబ జాబితా, కుటుంబం ఎంత మేర నష్టపోయిందనే అంశాలకు సంబంధించినటువంటి సమగ్ర వివరాలను ఇప్పటికే అటు రెవెన్యూ, మున్సిపల్ శాఖ యంత్రాంగం కూడా ఇప్పటికే సేకరించినటువంటి పరిస్థితి. దాదాపు మున్నేరు పరివాహక ప్రాంతంలో కూడా కొంతమేర పంట నష్టం పడినట్టు సమాచారం అవుతుంది. అయితే మరోవైపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు భారీ మొత్తంలో పంట నష్టం సంభవించిందని వ్యవసాయ శాఖ కూడా ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అయితే పంపించింది. తద్వారా పూర్తిగా పంట నష్టానికి సంబంధించినటువంటి పరిహారాన్ని కూడా అందజేస్తామని చెప్పి అయితే ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు మున్నేరు పరివాహక ప్రాంతాలతో పాటు అటు చెరువులకు గండ్లు పడడం ద్వారా కొద్దిగా కొన్ని ఏరియాలో పూర్తిగా ఇల్లు కూడా నేలమట్టం అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. వారందరికీ కూడా పరిహారం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మున్నేరు కొంత శాంతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న గరిష్టంగా 16 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుకొని ప్రవహించినటువంటి మున్నేరు ప్రస్తుతం 10 గంటలకు ఈరోజు ఉదయం 11.50 అడుగుల వద్ద నీటి మట్టం నమోదైంది. ప్రస్తుతం ఎగువ కురుస్తున్న వర్షాలకు కొంత మళ్ళీ రైజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కానీ వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువగా వర్షపాతం నమోదైతే యాజ్ యూజువల్గా ఖమ్మం వద్ద మున్నేరు ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం చాలా ఫ్రీ ఫ్లో అయితే ప్రస్తుతం ఖమ్మం నుంచి మున్నేరు దిగువ ప్రాంతానికి చాలా ఫ్రీ ఫ్లో అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరోవైపు మున్నేరు ముప్పు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద సహాయక చర్యలను ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ పునరావాస కేంద్రాలను తెరిచే ఉంచింది. ఏ క్షణమైనా మున్నేరు రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఊహించని అకస్మాత్తుగా ఒకసారి ఇటీవల వచ్చినటువంటి వరదలు ఎంత నష్టాన్ని కలిగించాయో ప్రభుత్వం చాలా అనుభవంలోకి తీసుకుంది. దాని ద్వారా ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంత వస్తువులు తరలివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పునరావాస కేంద్రాలను మరికొంతకాలం కూడా పూర్తి స్థాయిలో కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖత అయితే చూపిస్తుంది. పునరావాస కేంద్రాల్లో వరద ముంపు బాధితులకు అన్ని సహాయక చర్యలు చేస్తూ పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి కనీస ఆహారం, తాగునీటిని అందిస్తూ వారి సంక్షేమం కోసం కొంత ప్రభుత్వం నుంచి ప్రయత్నం అయితే జరుగుతూనే ఉంది. పునరావాస కేంద్రాలను ఇప్పటిలో మూసే ఆలోచన లేదని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. పూర్తిగా మున్నేరు వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టి అదుపులోకి వచ్చేంత వరకు ఈ సహాయక చర్యలు ఇలానే కొనసాగుతాయని చెప్పి జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ చెప్తున్నారు. గడిచిన వారం రోజులుగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కార్మికులంతా కూడా వరద సహాయక చర్యలోనే పాల్గొంటూ అటు ముంపు ప్రాంతాలకు కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యల్లో నిమగ్నం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చెరువులు, జలాశయాలన్నీ కూడా పూర్తిగా జలకలను సంతరించుకున్నాయి, నిండుకుండలు మారాయి. ఎక్కడ కొద్దిపాటి వర్షం పడినా అలుగులు పోసినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నెలకొంది. మరోవైపు అక్రమ కట్టడాల కారణంగానే ఖమ్మం నగరానికి ఈ స్థాయిలో వరదలు వచ్చాయని చెప్పి ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి ప్రజలు కొన్ని ఏరియాల్లో ఆందోళనకు దిగడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఖమ్మం నగరంలో పర్యటించారు. కూసుమంచి, వాలేరు నియోజకవర్గంలో కూడా పర్యటించి వరద బాధితులకు కొంత అండగా ఉండే ప్రయత్నం చేశారు. మొత్తంగా తక్షణ పరిహారం కింద ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయల పరిహారం తక్షణమే అందించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేసింది. సమగ్ర సర్వేను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. ఏదేమైనా ఒకవైపు మున్నేరు జల విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి నగరవాసులకు మరోమారు వర్షం ప్రభావం ఉందన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన అయితే కలిగిస్తున్నాయి. ప్రస్తుతం
ఖమ్మం నగరం వద్ద మున్నేరు అయితే కొంత తగ్గుముఖం పడుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం 11.50 అడుగుల వద్ద మున్నేరు ప్రవాహం కొనసాగుతుంది. హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.